హలో గైస్ మనకు రియల్‌మి వచ్చేసి ఒక బెస్ట్ పవర్‌ఫుల్ మొబైల్ అనేది లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి రియల్‌మి జీటీ 7 ప్రో 5జీ. మనకి ఈ మొబైల్ రీసెంట్‌గానే లాంచ్ చేసినారు. ఇది మనకు రియల్‌మి జీటీ సీరీస్ నుంచి వస్తుంది గైస్. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మెయిన్‌గా మనకి ఈ మొబైల్ వచ్చేసి ప్రెజెంట్ మనకి ఆండ్రాయిడ్ మొబైల్‌లోనే ఇదే మనకు టాప్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ రియల్‌మి జీటీ 7 ప్రో 5జీ. ఈరోజు వీడియోలో ఈ రియల్‌మి జీటీ 7 ప్రో 5 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? మనకి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా? దాంతో పాటు మనకి ఇదే బడ్జెట్‌లో వేరే బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఇవి స్కిప్ చేయకుండా అర్థం చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ రియల్‌మి జీటీ 7 ప్రో 5 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ గైస్ ఈ జీటీ 7 ప్రో సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడితే డిజైన్ అనేసరి చాలా సింపుల్‌గా ఇచ్చినారు. మొత్తం మనకు దీంట్లో 2 కలర్స్ వస్తాయి. ఒకటి మనకు ఆరెంజ్ కలరు, ఇంకోటొచ్చేసి గ్రే కలరు. ఈ 2 కలర్స్ కూడా మనకు చూడడానికి చాలా బాగున్నాయి. ఇది మనకు డిజైన్ వచ్చేసి చాలా సింపుల్ డిజైన్ అనేది యూజ్ చేసినారు. మనకి బ్యాక్ సైడ్ కెమెరా సర్కిల్ అనేది రౌండ్ కాకుండా అట్లా ఈసారి సింపుల్‌గా మనకు స్క్వేర్ షేప్‌లో ఇచ్చినారు. అది కూడా మనకి బంప్ అయితే ఎక్కువ లేదు. చాలా సింపుల్‌గా ఉంది. డిజైన్ మాత్రం మనకు ఓకే అని చెప్పొచ్చు. ఇంకా మనకు దీనికన్నా కొద్దిగా బెటర్ డిజైన్ ఇచ్చింటే బాగుంటుండే. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ కూడా చాలా కొత్త కొత్త డిజైన్‌తోనే వస్తున్నాయి. డిజైన్ మాత్రం మనకు సింపుల్ ఉంది. మరి అంత సూపర్ అని చెప్పలేం గానీ, ఒక బెస్ట్ ఒక డీసెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. ఓవరాల్ వచ్చేసి దీంట్లో డిజైన్ మాత్రం మనకు ఓకే అని చెప్పొచ్చు. దాంతో పాటు గైస్ దీంట్లో మనకు బిల్డ్ క్వాలిటీ కూడా మొత్తం మనకు ఫ్రేమ్ మొత్తం అల్యూమినియం బాడీ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు మొబైల్ అనేది స్ట్రాంగ్‌గానే ఉంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన డిస్‌ప్లే గురించి మాట్లాడితే డిస్‌ప్లే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది గైస్ ఇది. డిస్‌ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇది మనకు ఫుల్ కర్వ్ డిస్‌ప్లే అయితే కాదు. ఇప్పుడు మనకి చాలా మొబైల్స్ వచ్చాయి. అన్ని మొబైల్స్ కూడా కర్వ్ డిస్‌ప్లే మొబైల్స్ అయితే కాదు గైస్. ఇది కూడా మనకు కర్వ్ డిస్‌ప్లే అయితే కాదు. లైట్‌గా మనకు 4 వైపులా లైట్‌గా మైక్రో కర్వ్ అనేది వచ్చింది. అంటే జస్ట్ మనకు లైట్‌గా ఉన్నట్లు ఉంటుంది కర్వ్ డిస్‌ప్లే. ఎందుకంటే మనకు ఫుల్ ఎడ్జ్ ఉండడం వల్ల గేమింగ్‌కి మనకు గ్రిప్ అనేది సరిగా ఉండదు. ఇది మనకు క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే రావడం వల్ల మీరు మూవీ చూడడానికి, గేమింగ్ ఆడడానికి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది. డిస్‌ప్లే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ ఇది. దీంట్లో మనకు డాల్బీ విజన్, హెచ్‌డి10+, దీంట్లో మనకు బ్రైట్‌నెస్ కూడా 6500 నిట్స్ దాకా మనకు పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. ఓవరాల్ గైస్ దీంట్లో డిస్‌ప్లే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. దీంట్లో రెజల్యూషన్ గానీ, కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ గైస్ దీంట్లో వచ్చేసిన కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 906 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 882 3x పెరిస్కోపిక్ లెన్స్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు జూమింగ్ చేసుకోవడానికి పనికొస్తుంది ఇది. థర్డ్ వన్ వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా గైస్. ఇది మనకు 8 ఎంపీ వస్తుంది. దీంట్లో మొత్తం మనకు 3 కెమెరాలు కూడా సోనీ సెన్సార్స్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో మనకు మెయిన్‌గా వచ్చేసి 2 కెమెరాలు ఉంటాయి. ఇవి 2 కెమెరాలే మనకు మెయిన్ పర్ఫార్మెన్స్ చేసేది. ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ సెన్సారు. ఇది వచ్చేసి సోనీ సెన్సారే 906. సెకండ్ వచ్చేసి మనకు 3x పెరిస్కోపిక్ లెన్స్ గైస్. మెయిన్‌గా మీరు జూమ్ చేసి ఫోటో తీయడానికి, లేకుంటే మీరు పోర్ట్రేట్ మోడ్‌లో జూమ్ చేసి ఒక మంచి బొకే ఎఫెక్ట్ రావడం. ఈ 3x పెరిస్కోపిక్ లెన్స్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓవరాల్ గైస్ దీంట్లో మనకు బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా పర్ఫార్మెన్స్ అనేది మనకు బానే ఉన్నాయి. మరీ అంత సూపర్ అని చెప్పలేం గానీ, ఒక మంచి డీసెంట్ కెమెరా సెన్సార్స్ అని చెప్పొచ్చు ఇవి 2 కూడా. ఇవి వచ్చేసి మనకు సోనీ కెమెరాస్ గైస్. ఓవరాల్ దీంట్లో మనకు ఫోటోస్ గానీ, వీడియోస్ కూడా అన్నీ కూడా మనకు బానే ఉన్నాయి. దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇది కూడా మనకు సోనీ సెన్సారే. ఓవరాల్ గైస్ దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి డీసెంట్ కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకు లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది మనకు 8 ఎలైట్ అంటే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 అని చెప్పొచ్చు. జస్ట్ మనకు పేరు మాత్రమే చేంజ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ గైస్. ప్రెజెంట్ మనకి ఇది ఆండ్రాయిడ్‌లోనే పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అది కాక మనకు స్నాప్‌డ్రాగన్ నుంచి లేటెస్ట్ అండ్ బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు గైస్ ఇది. ఈ స్నాప్‌డ్రాగన్ 8 హైలైట్. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మెయిన్‌గా మీరు గేమింగ్ ఆడే వాళ్ళ కోసం ఒక మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఇది. దీంట్లో మీరు పబ్‌జీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇలా మనకి ఏ గేమ్ వేసినా కూడా మనకు హై గ్రాఫిక్స్‌లో అనేది రన్ చేస్తుంది. అది కూడా మనకు వితౌట్ ల్యాగ్ గైస్ ఇది. పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా గైస్ మనకి ఈ మొబైల్ ఏదో ఒక ఫీచర్ హైలైట్ ఉందంటే ఈ ప్రాసెసర్ గైస్ ఇది. ఎందుకంటే మనకి ఇది ప్రాసెసర్ వచ్చేసి మన ఈ నెలలో లాంచ్ అయిన ఫస్ట్ మొబైల్ ఇదే ప్రాసెసర్‌తోన. ఈ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్. ఇదే మనకి ఈ నెలలో లాంచ్ అయిన ఫస్ట్ మొబైల్ ఇది. ఈ ప్రాసెసర్‌తోన. పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. దీంట్లో మనకు LPDDR5X ర్యామ్ గానీ, UFS 4.0 స్టోరేజు అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి.
దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది గైస్. మీ మొబైల్ ఒకవేళ గేమింగ్ ఆడేటప్పుడు హీట్ అయినా కూడా ఆటోమేటిక్‌గానే కొద్దిసేపుకి కూల్ అవుతుంది. దీంట్లో మనకు గేమింగ్‌కి సంబంధించిన అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం మాకు నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి 5800 ఎంఏహెచ్ వస్తుంది బ్యాటరీ బ్యాకప్. దాంతో పాటు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. దాంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కువ వస్తుంది గైస్. 5800 ఎంఏహెచ్ అంటే ఈజీగా మనకు ఒక ఫుల్ డే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 120 వాట్స్. ఓవరాల్‌గా దీంట్లో బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు IP68 ప్లస్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌తో వస్తుంది. మనకి ఈ మొబైల్ వచ్చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ మొబైల్ వాటర్‌లో పడినా, వాటర్‌లో తడిచినా కూడా మొబైల్‌కైతే ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు గైస్. దీంట్లో గైస్ మనకు కెమెరా అనేది ఒక కొత్త ఫీచర్ యాడ్ చేసినారు. మనకి ఈ మొబైల్ వచ్చేసి మీరు వాటర్‌లో నానిపి కూడా మీరు ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. మనకి ఏ మొబైల్ కూడా లేదు గైస్ మనకు. వాటర్‌లో పెట్టిన తర్వాత కూడా ఫోటోస్ అనేవి వర్క్ కావు. ఇది మాత్రం మనకు వాటర్‌లో పెట్టి కూడా ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. అది ఎలా అంటే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటది కదా! అదే మనకు కెమెరా బటన్ లాగా వర్క్ అవుతుంది. దీని ద్వారా మీరు వాటర్‌లో కూడా మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. ఫోటోస్ గాని, వీడియోస్ కూడా 2 కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఆప్షనే గైస్. దీంట్లో మనకి ఇంకా మంచి ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో మనకి NFC గాని, దాంతో పాటు ఐఆర్ బ్లాస్టరు ఇంకా మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఓవరాల్ గైస్ ఈ రియల్‌మీ GT 7 Pro మాత్రం ఒక కంప్లీట్ ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. అన్ని ఫీచర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది మనకు 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ ఇంటర్నల్ వచ్చేసి రూ. 60,000 పెట్టాను గైస్. 60,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మనకు 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వచ్చేసి రూ. 66,000 పెట్టినారు. 66,000 రూపీస్. ఈ రెండిటి మీద కూడా మనకు రూ. 3,000 కార్డ్ ఆఫర్ ఇచ్చినారు గైస్. క్రెడిట్ కార్డ్ ఆఫరు. మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 12 జీబీ ర్యామ్, 256 జీబీ వచ్చేసి మీరు క్రెడిట్ కార్డ్ వాడితే 57,000 రూపీస్‌కి వస్తుంది. రూ. 57,000కి. మనకి ఈ మొబైల్ వచ్చేసి ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టినారు. ఈ మొబైల్ వచ్చేసి మనకు ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇంగా మనకు రూ. 55,000 అలా పెట్టింటే బాగుంటుండే. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టారు గైస్. మనకి రియల్‌మీ మొబైల్‌కి 60,000 రూపీస్ పెట్టాలంటే చాలామంది ఆలోచిస్తారు. ఎందుకంటే మనకి ఇదే బడ్జెట్‌లో నా ఐఫోన్స్ వస్తాయి. సామ్సంగ్ ఎస్ సిరీస్ గానీ, మనకి ఐక్యూలో గానీ, ఇంకా మనకు దీనికన్నా బెటర్ బ్రాండ్స్ కూడా వస్తాయి. ఈ 60,000 రూపీస్‌కి రియల్‌మీలో కొనాలంటే చాలామందికి కొద్దిగా డౌట్ అనేది ఉంటది. ఇది కూడా మనకి ఫీచర్స్ కూడా మనకి అంత సూపర్ అని చెప్పలేం గానీ, ఒక మంచి డీసెంట్ మొబైల్ గైస్ ఇది. ఈ ప్రైస్‌కి ఈ మొబైల్ తీసుకొచ్చేలేదంటే, ఈ మొబైల్ కొనే ముందు వెయిట్ చేయండి గైస్. మనకు డిసెంబర్ 3న ఐక్యూ నుంచి మనకు ఒక బెస్ట్ మొబైల్ రాతుంది. ఆ మొబైల్ వచ్చేసి ఐక్యూ 13 5G గైస్. దాంట్లో కూడా మనకు సేమ్ ప్రాసెసర్‌తో వస్తుంది. దాంట్లో మనకు ఇంకా బెటర్ కెమెరా, ఇంకా మనకు బెటర్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి ఐక్యూ 13లో. మీరు ఒకవేళ ఈ రియల్‌మీ GT 7 Pro కొనాలనుకుంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయండి. ఐక్యూ 13లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంకా మనకు అది మనకి ప్రైస్ కూడా తక్కువగానే రావచ్చు. ప్రెజెంట్ గైస్ ఈ రియల్‌మీ GT 7 Pro మాత్రం తీసుకోవద్దండి. ఐక్యూ 13 కోసం వెయిట్ చేయండి. అది లాంచ్ అయిన తర్వాత మనకు ఆ మొబైల్ తీసుకోవచ్చా లేదని ఆ వీడియోలో చెప్తా గైస్. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానెల్ ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.